కలియుగంలో పుణ్యకర్మల కొరకు వెచ్చించమంటే వెచ్చించరు. కానీ నేను వాళ్ళకి ఒక గొప్ప పుణ్యాన్ని కట్టబెడతాను. ఇక్కడ నిలబడి ఏమి కట్టబెడతాను అంటే స్కంద పురాణంలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క మూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత సకల తీర్థములయందు స్నానము చేశాడని, అందరూ దేవతల్ని దర్శనం చేశాడని ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంత గొప్ప దర్శన ఫలితాన్ని భక్తులందరికీ కట్టపెట్టడం కోసం కలియుగం కాబట్టి కలిపురుషుని యొక్క ప్రచోదనం మేరకి బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన చేసేటటువంటి పాపముల నుంచి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేయడం కోసం వెంకటేశ్వర స్వరూపంగా మీరు ఇలా నిలబడండి అని ఎవరు అడగకపోయినా తానంత తానుగా ఆ భంగిమను నిర్ణయం చేసుకొని ఆ ముద్రలను నిర్ణయం